హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నీటిపారుదల శాఖకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే ఎవ్రీ మంత్ 55,000 వరకే సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఎలా చేస్తారు అన్నీ కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి నెట్కాన్ లిమిటెడ్కి సంబంధించి జల్ బోర్డ్కి సంబంధించినటువంటి సంస్థల్లో, అంటే నీటిపారుదల శాఖకి సంబంధించినటువంటి సంస్థల్లో సో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు సెలక్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, దాని తర్వాత మీకు టెక్నికల్ డిసిప్లిన్, మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవ్రీ మంత్ కూడా మీకు 55,000 రూపీస్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఏజ్కి సంబంధించి మీకు క్యాస్ట్ల వరకు కూడా ఏజ్కి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అది వచ్చింది. ఇందులో మనకి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ విభాగంలో 20 ఉన్నాయి అండ్ సివిల్ విభాగంలో వచ్చేసి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. దాంతోపాటు మీకు క్యాస్ట్ వారిగా ఓబీసీ వాళ్ళకి 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 years, ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి క్లియర్గా వాళ్ళే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్కి అంటే సో జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు 3 years డిప్లొమా కానీ లేదంటే బీటెక్ అనేది పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకుంటే డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు డిప్లొమా చదివితే మాత్రం సో మీకు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సంబంధిత డిసిప్లిన్లో. ఒకవేళ మీకు 3 years డిప్లొమా ఉండి ఎక్స్పీరియన్స్ 3 years ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. లేకుంటే ఒకవేళ క్వాలిఫికేషన్ లేదనుకోండి, మీరు ఒకవేళ ఓన్లీ బీటెక్ చేశారనుకుందాం మినిమం 60% ఆఫ్ మార్క్స్తో, సో దాంతోపాటు అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు వాటర్ అండ్ సేవర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కానీ, టెలికమ్యూనికేషన్ ఇలాంటి వాటి సంస్థల్లో మీకు ఎలిజిబిలిటీ ఉండాలన్నమాట. సో సివిల్కి సంబంధించి ఇంకా మనకి ఎలక్ట్రికల్ అండ్ ఇంకా మెకానికల్, సో ఈ యొక్క విభాగాల్లో మనకి డిప్లొమా కానీ బీటెక్ కానీ పాస్ అయితే ఎలిజిబుల్ అనమాట. కాకపోతే ఇక్కడ బీటెక్ వాళ్ళకైతే అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా వాళ్ళకైతే అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇది మనకి ఢిల్లీ జల్ బోర్డ్ నుంచి అయితే రావడం జరిగింది. మీకు పోస్టింగ్స్ కూడా అక్కడే ఉంటాయి. కాకపోతే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఎగ్జామినేషన్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఒకే ఒక రాత పరీక్ష అనేది ఉంది. దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు అప్లికేషన్ చేసిన తర్వాత, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే మీకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ డేట్ ఎక్కువ టైం అయితే లేదు అప్లై చేయడానికి, 8th April వరకు మాత్రమే టైం ఉంది. సో ఈ డేట్లోపు అయితే మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 531 రూపీస్, మిగతా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 885 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 12th April రోజు సండే రోజు మీకు కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మోస్ట్లీ మీకు ఢిల్లీలోనే ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో.
సో వాళ్ళే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క నీటిపారుదల శాఖకి సంబంధించిన సంస్థలో వర్క్ చేయాలని చెప్పేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయండి. మీకు అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తాను. సో మనకి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కానీ లేదంటే సివిల్ విభాగంలో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసేసుకోండి. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా సో మీకు యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఫర్దర్ అయితే డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.